హాయ్ గైస్, నేను మీ సురేష్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్బీఐ గురించి అండి. ఇది వచ్చేసి మనకి జీకే అండ్ జిఎస్లో ఎక్స్పెక్టెడ్ ఏరియా నంబర్ 4 అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా మనకు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి. మ్యాక్సిమం మనకి ఆర్బీఐ అనే ఏరియా నుంచి బిట్టుపడడానికి ఛాన్స్ ఉంది. సో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇంకా మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉన్న బెల్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీకు అందరికీ ఒక క్వశ్చన్ అండి. ఆర్బీఐ 1974 నుంచి ఒక పక్షపత్రికను రిలీజ్ చేస్తుందండి. 1974 నుంచి పక్షపత్రిక అంటే ఏంది? ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వచ్చేదాన్ని పక్షపత్రిక అంటాం. అయితే ఈ పత్రిక నేమ్ ఏంటది? ఆర్బీఐ రిలీజ్ చేసే పక్షపత్రిక నేమ్ ఏంటది? మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. ఆర్బీఐ అండి, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది మరి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? ముంబైలో ఉంటుంది కదా. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. ఓకేనా? ఓకే, అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏంటది? అసలు ఆర్బీఐ ఏంటది? ఆర్బీఐ అనేది మనకి ద్రవ్య వ్యవస్థలో, ఇండియా యొక్క ద్రవ్య వ్యవస్థలో శిఖరాగ్ర సంస్థ అని చెప్పుకోవచ్చు అండి దీన్ని. అంటే ఇప్పుడు మన బ్యాంకులకి, ఇండియాలో ఉన్న బ్యాంక్స్కి మొత్తానికి హెడ్ ఉంటుంది ఆర్బీఐ. బ్యాంకులకి బ్యాంక్ అండ్ ప్రభుత్వానికి కూడా బ్యాంక్ అనమాట ఆర్బీఐ వచ్చేసి. ఓకేనా? ఓకే, అసలు ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంకు అంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది మనకి కేంద్ర బ్యాంకు లాంటిది అనమాట. అట్లనే ప్రపంచంలో అసలు మొదటి కేంద్ర బ్యాంక్ అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ కేంద్ర బ్యాంక్ ఏంటది? ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంక్ ఏంటది మరి? రిక్స్ బ్యాంక్ అండి. రిక్స్ బ్యాంక్ ఇది ఎక్కడ? స్వీడన్లో ఎస్టాబ్లిష్ అయింది. స్వీడన్లో రిక్స్ బ్యాంక్ అనేది స్వీడన్లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడంటే 1656, 1656 అండి. ఇదే ప్రపంచంలో మొదటి సెంట్రల్ బ్యాంక్. ఓకేనా? మనకి ఆర్బీఐ ఎలాగో స్వీడన్కి రిక్స్ బ్యాంక్ అనేది అలా అనమాట. ఇది 1656లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1694, 1694 అండి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఏర్పాటైంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఏర్పాటైంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి 1882 అండి. 1882లో బ్యాంక్ ఆఫ్ జపాన్ అండి. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇది జపాన్ యొక్క కేంద్ర బ్యాంకు. 1882లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది మనకి మొత్తం ఆసియాలోనే ఫస్ట్ అండి. ఇది ఆసియాలోనే తొలి కేంద్ర బ్యాంకు ఏదంటే బ్యాంక్ ఆఫ్ జపాన్. ఓకేనా? 1882లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్బీఐ ఎలాగో అమెరికాకు ఫెడరల్ రిజర్వ్ అలాగండి. ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడు ఏర్పడింది మరి? 1913లో ఏర్పడింది. 1913 ఫెడరల్ రిజర్వ్ ఇది అమెరికా యొక్క కేంద్ర బ్యాంకు. ఓకేనా? మరి మన ఆర్బీఐ ఎప్పుడు ఫామ్ అయిందండి? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది? 1934 రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ 1934 ప్రకారం 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పాటు జరిగిందండి. 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు జరిగింది. ఎక్కడ ఏర్పాటు జరిగింది మరి? ఇది కలకత్తాలో అండి. ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు మనం ఆర్బీఐ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు కలకత్తా దీని హెడ్ క్వార్టర్ అండి. 1935 ఏప్రిల్ 1న కలకత్తా హెడ్ క్వార్టర్గా ఫామ్ అయిపోయింది.
కానీ 1937లో హెడ్ ఆఫీస్ని ముంబైకి చేంజ్ చేస్తారు 1937లో. ఓకేనా. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ వస్తుంది చూడండి. మన ఆర్బీఐ ఫామ్ చేయడానికి ఏ బ్యాంక్ ఆదర్శం మనకి? అసలు ఏ బ్యాంకు? ఇంతకుముందు మనం పైన కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ చెప్పుకున్నాం కదా, వాటిలలో ఏది ఆదర్శం అంటే మనకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అండి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది మన ఆర్బీఐ ఏర్పాటుకు ఆదర్శం. ఓకేనా. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచే మనం ఆర్బీఐని తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆర్బీఐ ఏర్పడినప్పుడు మరి అసలు ఎంత మూలధనంతో ఏర్పడింది? మరి ఇది 5 కోట్ల మూలధనంతో ఏర్పడుతుందండి. 5 కోట్లు. ఇందులో ఒక్కొక్క వాటా వచ్చేసి జస్ట్ 100 రూపీస్ అండి. ఒక్కొక్క వాటా 100 రూపీస్ ఉంది. 5 లక్షల మంది వాటాదారులు అంటే షేర్ హోల్డర్స్ 5 లక్షల మంది ఇంటూ 100 అండి. ఓకేనా. 5 crores మూలధనంతో వాటాదారుల బ్యాంకుగా ఏర్పడుతుంది. ఇది 1935 ఏప్రిల్ 1న ఇది వాటాదారుల బ్యాంకుగా ఏర్పడింది. తర్వాత కాలంలో ఏమైంది మరి? సంపద ఒక దగ్గర కేంద్రీకృతం కావద్దు, ఇది కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండొద్దని చెప్పేసి జాతీయం చేశారండి. దీన్ని ఆర్బీఐని జాతీయం చేశారు. ఎప్పుడు? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1949 జనవరి 1న జాతీయం చేయడం జరిగిందండి. 1949 జనవరి 1న ఆర్బీఐని జాతీయం చేశారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1949లోనే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంటుందండి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఏంది? ఇండియాలో ఉన్న బ్యాంకులను మొత్తం ఆర్బీఐ తన నియంత్రణలో ఉంచుకుంటుందండి. ఓకేనా. 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అండి. ఓకేనా. ఓకే, అసలు 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఫామ్ అయిందని చెప్పుకుంటున్నాం కదా. అసలు ఇండియాకి ఒక కేంద్ర బ్యాంక్ ఉండాలి అని చెప్పిన కమిషన్ ఏంటది? ఫస్ట్ అండి, ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. ఇండియాకు ఒక కేంద్ర బ్యాంక్ ఉండాలని ఫస్ట్ ఎవరు చెప్పారు మరి? రాయల్ కమిషన్ అండి. రాయల్ కమిషన్. దీన్ని హిల్టన్ యంగ్ కమిషన్ అని కూడా అంటాం. రాయల్ కమిషన్ లేదా హిల్టన్ యంగ్ కమిషన్ 1926 అండి. 1926లో చెప్తుంది భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంక్ ఉండాలని చెప్పేసి. ఓకేనా, ఇంపార్టెంట్ అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మనకి 1935లో ఏర్పాటైంది కదా ఆర్బీఐ అనేది. మరి దీనికంటే ముందు కేంద్ర బ్యాంక్ యొక్క విధులను, ఆర్బీఐ యొక్క విధులను ఏ బ్యాంకు నిర్వర్తించింది మరి? 1935కి బిఫోరు ఏ బ్యాంకు కేంద్ర బ్యాంకు లాగా పనిచేసిందంటే ఎస్బీఐ అండి. ఎస్బీఐ. కానీ ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడుతుంది మరి? 1955 జూలై 1న. ఓకేనా. 1955 జూలై 1న ఎస్బీఐ ఏర్పడుతుంది కదా. దానికంటే ముందు ఏముంది మరి? ఇంపీరియల్ బ్యాంక్ ఉంటుందండి. ఇంపీరియల్ బ్యాంక్ గోర్వాలా కమిటీ సిఫారసుల మేరకు 1955 జూలై 1న ఎస్బీఐగా మారింది. ఓకేనా. 1921 వరకు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. అది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1921 నుంచి. అసలు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఫామ్ అయింది మరి? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ముందు ప్రెసిడెన్సీ బ్యాంకులు ఉండేది మనకి. ప్రెసిడెన్సీ బ్యాంకులు కలకత్తా, బాంబే, మద్రాస్, ఇవి ప్రెసిడెన్సీలు కదా బిఫోర్ ఇండిపెండెన్స్. కలకత్తా, బాంబే, మద్రాస్. కలకత్తాలో ప్రెసిడెన్సీ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందంటే 1806లో ఏర్పడుతుందండి కలకత్తాలో. అదేవిధంగా బాంబేలో 1840లో ఏర్పడుతుంది. మద్రాసులో 1843లో ఏర్పడుతుంది. ఈ మూడు కలిసి 1921లో ఇంపీరియల్ బ్యాంకుగా ఫామ్ అవుతుందండి. ఇంపీరియల్ బ్యాంకుగా ఫామ్ అవుతుంది. ఈ ఇంపీరియల్ బ్యాంకే పేరు మార్చి 1955లో జూలై 1న ఎస్బీఐగా మార్చడం జరిగింది.
ఏ కమిటీ సిఫారసులు అంటే గోర్వాలా కమిటీ సిఫారసులు. ఆర్బీఐకి బిఫోరు ఇంపీరియల్ బ్యాంకునే మనకి కేంద్ర బ్యాంకు లాగా వ్యవహరించింది. ఓకేనా. ఇది మనకు ఆర్బీఐ డైరెక్టర్స్ బోర్డులో ఎంతమంది ఉంటారంటే 21 మెంబర్స్ ఉంటారండి. ఆర్బీఐ డైరెక్టర్స్ బోర్డులో 21 మెంబర్స్ ఉంటారు. ఇందులో వచ్చేసి మనకి ఒక గవర్నరు, 4 మెంబర్స్ డిప్యూటీ గవర్నర్స్, రిమైనింగ్ 16 టోటల్గా వచ్చేసి మనకి 21 మెంబర్స్ ఉంటారండి. ఇందులో ప్రజెంట్గా ఆర్బీఐ గవర్నర్ ఎవరు మనకి ఇప్పుడు ప్రజెంట్గా 25th గవర్నర్ అండి ఇప్పుడు ఉన్నది శక్తికాంత దాస్ అండి. 25th ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కంటే ముందు ఎవరు ఉన్నారు మరి ఊర్జిత్ పటేల్ ఉన్నాడండి. 24th గవర్నర్ ఎవరంటే ఊర్జిత్ పటేల్. మనకి ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ ఎవరండి ఆస్బోర్న్ స్మిత్ 1937లో ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండిపెండెన్స్ టైంలో ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారు అండ్ ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ ఎవరు, ఈ రెండింటికి ఒకటే ఆన్సర్ అండి, సిడి దేశ్ముఖ్ గారండి. మనకి స్వతంత్రం వచ్చిన టైంలో ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్ గారు. 1943 నుంచి 49 వరకు ఉంటాడు. మన ఆర్బీఐ ఇంకా మిగతా 2 దేశాలకు పాకిస్తాన్కు అండ్ బర్మాకు కూడా కేంద్ర బ్యాంక్ లాగా పనిచేసిందండి. ఇప్పుడు బర్మా అనేది ఇండియన్ యూనియన్లో భాగం ఎప్పటి వరకు 1937 వరకు. 1937లో బర్మా ఇండియన్ యూనియన్ నుంచి విడిపోతుంది. విడిపోయినప్పటికీ కూడా 1947 ఏప్రిల్ వరకు ఆర్బీఐ బర్మాకు కేంద్ర బ్యాంక్ లాగా పనిచేసిందండి. 1947 ఏప్రిల్ వరకు కూడా కేంద్ర బ్యాంక్ లాగా పనిచేసింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి పాకిస్తాన్ కూడా 1947లో విడిపోతుంది కదా. 1947 ఆగస్ట్ 14th విడిపోయింది కదా. అది 14th పాకిస్తాన్ అనే సపరేట్ దేశం ఫామ్ అయిపోతుంది. ఓకేనా. విడిపోయినప్పటికీ కూడా 1948 జూన్ వరకు మన ఆర్బీఐనే పాకిస్తాన్కి కూడా కేంద్ర బ్యాంక్ లాగా పనిచేసింది. 1948 జూన్ వరకు. ఓకేనా. మనకు ఆర్బీఐ వచ్చేసి 2 రూపాయల కరెన్సీ నుంచి 2000 రూపాయల కరెన్సీ నోట్ల వరకు అన్నిటినీ ముద్రిస్తుందండి. 2 రూపాయల నుంచి 2000 వరకు మనకి ఇప్పుడు అమల్లో ఉన్న 2 రూపాయల కరెన్సీ నుంచి 2000 రూపాయల కరెన్సీ వరకు కూడా ఆర్బీఐనే ముద్రిస్తుంది మనకి. మరి 1 రూపీని ఎవరు ముద్రిస్తారు? 1 రూపీ నోట్ కూడా ఉంటుంది కదా, కరెన్సీలో 1 రూపీ నోట్ ఉంటుంది కదా, అది భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుందండి. దీనిపైన ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఈ బిట్, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. 1 రూపీ కరెన్సీ మీద ఎవరి సంతకం ఉంటుందని చెప్పేసి అడిగాడు. ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుందండి. ఓకే. బ్యాంకుకి సంబంధించి కొన్ని వర్డ్స్ చూద్దామా మరి. ఓకే, బ్యాంకుకి సంబంధించి కొన్ని వర్డ్స్ చూద్దాం ఇప్పుడు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ఏరియా అండి ఇది. రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, అండ్ సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి. ఓకేనా. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. ఓకేనా. రెపో అంటే మనకి రెపో రేట్ అంటే ఆర్బీఐ విధించేది అని గుర్తుపెట్టుకోండి. రెపో రేట్ అంటే. రివర్స్ రెపో అంటే ఆర్బీఐ ఇచ్చేది. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నవి. రెపో అంటే ఆర్బీఐ విధించేది, రివర్స్ రెపో అంటే ఆర్బీఐ ఇచ్చేది. ఓకే. ఇందులో ఫస్ట్ వచ్చేసి రెపో రేట్ గురించి చూద్దాం. రెపో రేట్ని మనకి 1992లో ప్రవేశపెట్టారండి. అసలు రెపో అంటే ఏంటి? రీపర్చేజ్ ఆపరేషన్స్. ఓకేనా. ఓకే.
రీపర్చేజ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే మరి వాణిజ్య బ్యాంకుల వద్ద అమౌంట్ ఎప్పుడైతే కొరతగా ఉంటుందో, వాణిజ్య బ్యాంకుల వద్ద అమౌంట్ కొరతగా ఉన్నప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ వద్ద హామీగా పెడుతుందండి. ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ వద్ద హామీగా పెట్టి రుణం తీసుకుంటుంది. దీని ద్వారా ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ద్రవ్యం బదిలీ అవుతుంది కదా. ఈ విధంగా ద్రవ్యం బదిలీ అయినప్పుడు బ్యాంకుల యొక్క ద్రవ్యత్వం పెరుగుతుంది, ఆ బ్యాంకు యొక్క పరపతి విస్తరించబడుతుంది. ఓకే కదా. ఎప్పుడైతే అమౌంట్ కొరతగా ఉందో అప్పుడు మాత్రమే స్వల్పకాలికంగా తీసుకుంటుంది అన్నమాట. రెపో అనేది స్వల్పకాలికానికి సంబంధించింది. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి రివర్స్ రెపో కదా. రివర్స్ రెపో ఇది 1996లో ప్రవేశపెట్టారు. ఇదేంటంటే ఆర్బీఐ సెక్యూరిటీలని విక్రయిస్తుందండి. ఆర్బీఐ సెక్యూరిటీలని బ్యాంకులకు విక్రయిస్తుంది. ఇప్పుడేంటి, ఆర్బీఐ సెక్యూరిటీలని వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేసి వాణిజ్య బ్యాంకుల నుంచి అమౌంట్ తీసుకుంటుంది అనమాట. ఆ తీసుకున్న అమౌంట్కి ఆర్బీఐ ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది కదా. అంటే ఇది ఆర్బీఐ ఇచ్చే రేట్ అనమాట. ఇది రివర్స్ రెపో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి సిఆర్ఆర్. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్బీఐ వద్ద ఉంచేది, ఆర్బీఐ వద్ద ఉంచేది సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ ఎక్కడ, ఆర్బీఐ వద్ద. ఓకేనా. చట్టబద్ధంగా వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కేంద్ర బ్యాంకు వద్ద ఉంచవలసిన నగదు శాతాన్నే సిఆర్ఆర్ అంటాం. ఓకేనా. ఆర్బీఐ వద్ద ఎంతైతే ఉంచాలో అది సిఆర్ఆర్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అండి. దీన్ని 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి వాణిజ్య బ్యాంకు తమ మొత్తం డిపాజిట్లలో కొంత భాగాన్ని నగదుగా కానీ, బంగారం రూపంలో కానీ, ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో కానీ తన వద్దే ఉంచుకోవాలి. సిఆర్ఆర్ ఏమో ఆర్బీఐ వద్ద ఉంచేది, ఎస్ఎల్ఆర్ ఏమో వాణిజ్య బ్యాంకు తమ దగ్గరే ఉంచుకునేవన్నమాట. ఓకేనా. ఇదండి వీటి గురించి. కన్ఫ్యూజ్ కావద్దు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. రెపో రేటు ఆర్బీఐ విధించేది, రివర్స్ రెపో ఆర్బీఐ ఇచ్చేది, సిఆర్ఆర్ ఆర్బీఐ వద్ద ఉంచేది, ఆర్బీఐ వద్ద ఉంచే అమౌంట్, ఎస్ఎల్ఆర్ వాణిజ్య బ్యాంకులు తమ దగ్గరే ఉంచుకునేవి. ఈ 4 కూడా కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. ఓకే, ఇదండి ఈరోజు మన క్లాసు ఆర్బీఐ గురించి. ఇందులో నుంచి మనం మ్యాక్సిమం అయితే ఒక బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ ఎగ్జామ్ అయినా. జాగ్రత్తగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Shrestha Academy. Please subscribe.